వైజాగ్ బీచ్. నా పేరు సతీష్. సో, వైజాగ్‌లో అందరూ ప్రేమిస్తూ ఉంటారు. వైజాగ్‌ని అందరూ ప్రేమిస్తూ ఉంటారు. నేను ప్రేమిస్తా. బట్ నాకింకా కొంచెం ప్రేమ ఎక్కువ. ఎందుకంటే వైజాగ్‌లో ఉన్న బీచ్ ఇంకెక్కడ అంత బ్యూటిఫుల్‌గా ఉండవు. చిన్నప్పటి నుంచి చాలా బాగా ఆడుతూనే ఎంజాయ్ చేశా. కానీ ఈరోజు మన బీచ్ చూస్తే చాలా గార్బేజ్ తోటి మనం వేసే చెత్త అంతా కూడా ఎక్కడో వేసిన చెత్త అంతా కూడా బీచ్‌లోకి రావడం వల్ల ఎంతో ఎకోసిస్టమ్ పాడైపోయి ఎంజాయ్ చేయలేని ప్రదేశంగా తయారవుతుంది. అలాగే మరి ఎవరైనా బీచ్‌కి ఎక్కడో మనం డ్రోన్ వ్యూస్ చూసి వైజాగ్ బీచ్ చూద్దాం అని వచ్చి వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే కిందకొచ్చి నిజంగా గ్రౌండ్‌లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మన బీచెస్ బాగోకపోతే వైజాగ్ టూరిజం కూడా డెవలప్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఇంతమంది ఈరోజు వాలంటీర్స్ చూడండి. ఇక్కడ వచ్చిన వాలంటీర్స్ అందరూ మీరు చూస్తే సముద్రం ఇప్పుడు బ్యాక్‌కి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా మనకి ఆ కిందనున్న వేవ్స్. సో లాస్ట్ 1 మంత్ వరకు ఎంతవరకు వాటర్ ఉంటది. సో ఈ టైము మనకు వాటర్ అంతా బ్యాక్‌కి వెళ్ళడం వల్ల ఏంటంటే ఈ మధ్యలో ఉన్న రాళ్ళ మధ్యలో ఉన్న ఇసుక మధ్యలో ఉన్న అన్నీ కూడా బయటికి తీయడానికి అవుతుంది. అవన్నీ తీయడం వల్ల చాలా మెరైన్ యానిమల్స్‌ని సేవ్ చేయడం అవుతది. అంటే ఈ టైంలోనే మనం తీయగలం. తర్వాత మళ్ళీ తీయాలంటే ఆ సముద్రంలోకి వెళ్ళడం చాలా డేంజర్ కాబట్టి. మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇవాళ మీకు చూపెడతాను. రండి లైవ్. మీరు ఇది చూడండి. ఇది ఒక టర్టిల్. టర్టిల్ అన్నిటికన్నా స్ట్రాంగ్ ఏంటి పాయింట్ అంటే ఆ పైనున్న షెల్ చాలా గట్టిగా ఉంటది. అలాంటిది అది కూడా ఇరిగిపోయేలా అయ్యింది అంటే అది ఎంతకి రాళ్ళకి కట్టుకొని ఎంత వేవ్స్‌కు కొట్టుకుంటే అలా అయిందో మీరు ఆలోచించండి. సో ఇలాంటి టర్టిల్స్ ఈ మధ్యలో రాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఈ బట్టలు, వైర్లు మనం వేసినవి చిక్కుకుపోయి సో ఇలాంటివి చనిపోతాయి. ఈ ఏరియాలో లాస్ట్ 5 years హిస్టరీ చూసుకుంటే ఎవ్రీ 30 daysకో 15 daysకో ఒకటి చనిపోతూ ఉండేది. లాస్ట్ మనం 4 years నుంచి ఈ ఏరియాలో మనం క్లీనప్ చేస్తుండడం వల్ల ఈ ఏరియాలో ఎప్పుడో 2 monthsకో 3 monthsకో ఒకటి చనిపోతుంది తప్ప ఎప్పుడు కూడా చనిపోకుండా ఉన్నది. సో మనం చేసే ఈ బీచ్ క్లీనప్స్ వల్ల ఇలాంటి మెరైన్ యానిమల్స్ ఎన్నో సేవ్ చేయడం అవుతుంది. ఏదో ఒకటో రెండో అనుకున్నారు కదా అక్కడ మనం ఒకటి చూపెడితే ఇవన్నీ కూడా ఇవాళ ఇవన్నీ మన వాలంటీర్స్ ఏరిన క్లాత్, వైరు, మీరు ఇంట్లో వేస్ట్ అనుకుని పాడేసిన క్లాత్. సో ఇవన్నీ ఎక్కడికో రావు, ఇక్కడికే వస్తున్నాయి ప్రతి చిన్నది. మీ షాపింగ్కి వాడుకున్న షాపింగ్ బ్యాగ్, ఓకే, ఇంట్లో గ్యాస్కి వాడుతున్న గ్యాస్ పైపు, ఓకే, మీ ఇంటర్నెట్ కేబుల్ వైరు, అలాగే మీ మోటార్ ఇంజిన్ తాలూకు బెల్ట్. సో ఇలాంటివి మొత్తం ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు ప్రతిదీ మీరు చూస్తే ఇవన్నీ కూడా జస్ట్ మీ ఫ్లోర్ మ్యాట్ ఇవన్నీ కూడా మీరు ఈరోజు అవసరం లేదని రోడ్ సైడ్ పార్టీసినవి అలాంటి పార్టీసినవన్నీ కూడా పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఇవన్నీ బీచ్లోకి వస్తాయి. ఆ బీచ్లోకి వచ్చినవే ఈరోజు మన వాలంటీర్స్ అందరూ కష్టపడి తీస్తే కానీ ఇవన్నీ బయటికి రాలేదు. సో ఈ బీచ్ క్లీనప్లో నేను ఒక్కటే చేయలేదు, చాలామంది వాలంటీర్స్ చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ది వాలంటీర్ రుచిత పారాల. సో రుచిత ప్లీజ్ ఒకసారి. సో రుచిత ఒక స్టూడెంట్గా ఐ లవ్ వైజాగ్ బీచ్లో ఆ టీమ్ తోటి మార్నింగ్ వచ్చి రిఫ్రెష్ అవ్వాలనుకుని వచ్చి సరదాగా ఒకసారి చూద్దాం బీచ్ క్లీనప్ అంటే వచ్చిన రుచిత ఈరోజు 100 బీచ్ క్లీనప్ పైన కంప్లీట్ చేసింది. నేను ఇన్ని బీచ్ క్లీనప్స్లో పార్టిసిపేట్ చేశాను కదా, నేనేం చేంజ్ చేస్తున్నానంటే ఒకప్పుడు ఐ డోంట్ నో మనం తినేసి ఇలా కింద పడేసిన చెత్త ఎంత పొల్యూట్ చేస్తుందని, బీచ్కి ఎంత చెత్త చేస్తుందని నేనైతే ఫస్ట్ థింగ్ అదే నేర్చుకున్నాను. నేను ఏదైతే తిన్నానో డస్ట్బిన్ దొరికితే డస్ట్బిన్లో వేస్తాను, లేదా జోబులో పెట్టేసుకొని డస్ట్బిన్లో వేస్తాను. నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి బెస్ట్వి, కానీ ఒకటైతే బాగా మెమరబుల్గా ఉంది ప్రతి. అదేంటంటే లాస్ట్ వీక్ మనం 5:35 బీచ్ క్లీనప్ చేసాం కదా, ఆ బీచ్ క్లీనప్లో లావణ్య పార్టీ రావడం అండ్ హాట్‌స్టార్తో మనం కొలాబరేట్స్ అవ్వడం నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది. అండ్ మనం అది చాలా సక్సెస్ఫుల్గా కూడా చేశాను బీచ్ క్లీనప్. అది మాత్రం లైఫ్లో నాకు ఎప్పుడు మెమరబుల్గా ఉండిపోతుంది. దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు పాడేసే ప్రతిదీ కూడా కంపల్సరీగా అది రీసైక్లింగ్ పంపించండి, జీవీఎంసీ గార్బేజ్ సెంటర్కి ఇవ్వండి. లేదు అనుకుంటే కనుక దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయండి. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ పాడేయద్దు. దయచేసి వైజాగ్ ప్రజలందరికీ నా విన్నపం, వైజాగ్ బీచ్ బాగుంటేనే వైజాగ్ డెవలప్ అవుతుంది. వైజాగ్ డెవలప్ అవ్వాలంటే ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో ఇఫ్ యూ రియల్లీ లవ్ వైజాగ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఒక ఫైనల్ స్టేజ్ వచ్చింది బీచ్ క్లీనప్లో. సో అందరూ వచ్చిపోయారు వాలంటీర్స్ అందరూ. ఇప్పుడు టిఫిన్ చేసేద్దాం రండి. ఓకే కమాన్ అందరూ టిఫిన్ చేస్తారు. ఇది మంచి స్పెషల్ టిఫిన్ సెంటర్.
ప్రసాద్ మొత్తం మన వాలంటీర్స్ అందరూ వస్తున్నారు. బ్రహ్మాండంగా డబుల్ ఎగ్ దోశ, ఏం దోశ అవన్నీ స్పెషల్గా అందరికీ చేయి. సో ప్రసాద్ ఎక్కువ తిరిగి ఒకసారి ఇంకా ప్రసాద్ చేసే టిఫిన్ కోసం వాలంటీరింగ్ వస్తారు. వాలంటీరింగ్ వచ్చిన వాళ్ళందరూ ప్రసాద్ టిఫిన్కి ఇష్టపడతారు. సో ప్రసాద్ కూడా మన వాలంటీరే. సో కోవిడ్ దగ్గర నుంచి కూడా చాలా సర్వీస్ చేశారు వైజాగ్లో. సో వైజాగ్ వాలంటీర్స్ సూపర్. సో ఈ వీక్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ బీచ్ క్లీనప్.